కింద వాషింగ్ అయితే ఫుల్ చల్లగా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వ్లాగ్. సో సడన్గా నాకు ఎందుకో వీక్ ఇన్ మై లైఫ్ వీడియో తీయాలనిపించింది, సో దట్ మీకు కూడా తెలుస్తుంది ఏం జరుగుతుంది, అసలు ఏంటి ఇక్కడ ఎలా ఉంటుంది అని. ఈరోజు సండే నాకు షిఫ్ట్ ఉంటుంది, లైక్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఉండేది 6 hours, కానీ మార్నింగ్ 4 hours, ఈవినింగ్ 2 hours అలా చేయాలి. రోజు ఎంత చల్లగా ఉందో, లైక్ టెంపరేచర్ అయితే 7 సో షిఫ్ట్ అయ్యాక కలుద్దాం, బాయ్ గాయ్స్. వెల్కమ్ బ్యాక్. సో నా షిఫ్ట్ అయితే అయిపోయింది. లక్కీలీ ఈరోజు అయితే వర్షం లేదు. లైక్ ఎప్పుడు డైలీ వర్షం పడుతూనే ఉంటుంది. ఏంటంటే రిటర్న్ వెళ్ళడానికి 2 or 3 ways ఉంటాయి. ఒకటి యూనివర్సిటీ సైడ్ నుండి వెళ్ళొచ్చు, అండ్ ఇంకొకటి నా హౌస్కి దగ్గర, బట్ ఒకటి కొండలా ఉంటుంది, చర్చ్ ఉంటుంది, అది దాటి వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తా, చర్చ్ చాలా బాగుంటుంది. అండ్ ఇదంతా ఇక్కడ హౌసెస్ అన్నమాట, ఇలానే ఉంటాయి, అన్నీ ఒకేలా ఉంటాయి. సో ఇదే మీకు ఇప్పుడు చెప్పిన చర్చ్, అండ్ మనం ఈ స్టెప్స్ అన్నీ ఎక్కి పైకి వెళ్ళాలి. మీకు వైడ్ యాంగిల్లో చూపిస్తా. సో ఇదన్నమాట చర్చ్, పైన ఏంజల్, అండ్ ఇక్కడ నుండి వ్యూ. అండ్ నేను ఉండేది లండన్ అవుట్స్కట్స్లో. ఇక్కడ నాయిస్ పొల్యూషన్ అలా ఏం ఉండదు, మొత్తం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అండ్ నా రూమ్ వెనుక కూడా గ్రీనరీ చాలా బాగుంటుంది. ఏమైతే 1 అవుతుంది. అసైన్మెంట్ చేయాలి నేను, బికాజ్ అసైన్మెంట్ రేపే నాకు డెడ్ లైన్, రేపట్లో కంప్లీట్ చేయాలి. అండ్ మళ్ళీ నాకు 5కి షిఫ్ట్ ఉంది. సో నేను అసైన్మెంట్ కొంచెం చేసి ఇంకా కుక్ చేసుకొని తినేసి వెళ్ళాలి. చాలా టాస్క్. సండే అంటే నాకు ఫుల్ ప్రెషర్, అసలు చాలా వర్క్స్ ఉంటాయి. ఇంకా ఫ్రెష్ అయ్యాక డిన్నర్ కూడా చేసేసాను. చేసి ఇంకా వెళ్ళిపోవడమే. యూనివర్సిటీ అకామిడేషన్లో ఉంటే ఇదే పాజిటివ్ గైస్, లైక్ ½ an hour ముందు లేచైనా వెళ్ళిపోవచ్చు. ఒకటి క్లాస్ అయితే ఇప్పుడే అయిపోయింది, అండ్ నా అసైన్మెంట్ సబ్మిట్ చేద్దాం అనుకున్నా, ఇంకా చేయలే, కొంచెం ఉంది, ఇప్పుడైనా సబ్మిట్ చేయాలి. ఫైనల్గా సబ్మిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం ఇప్పుడు 2:30 అయింది. నాకైతే 3కి షిఫ్ట్ ఉంది. సో ఇప్పుడు ఫాస్ట్గా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళిపోవాలి, లంచ్ కూడా చేయాలి. రైట్, సో ఇప్పుడే షిఫ్ట్ అయితే అయింది. వర్షం స్టార్ట్ అవుతుంది. నేను ఫాస్ట్గా వచ్చా కాబట్టి సరిపోయింది. అండ్ కొంచెం షాపింగ్ చేశాను, లైక్ కొన్ని గ్రాసరీస్ లేకపోతే. ఫైనల్గా ఇంటికి వచ్చేసాం. నిన్న నైట్ నాకు సరిగ్గా నిద్రలేదు అసైన్మెంట్ వల్ల, అండ్ మార్నింగ్ నుండి క్లాస్ షిఫ్ట్. సో చాలా టైర్డ్ ఉన్నా. డిన్నర్ కూడా మా ఫ్రెండ్ ప్రిపేర్ చేసేస్తే నేను ఇంకా తినేద్దామని అనుకున్నా. సో ఇంకా తినేసి పడుకోవాలి, బికాజ్ రేపు మార్నింగ్ నాకు ల్యాబ్ ఉంది. సో ఈరోజుకైతే మనకి వీక్లీ ఒక ల్యాబ్ ఉంటుంది. నాకైతే ఎవ్రీ ట్యూస్డే ఉంటుంది.
ఇక్కడ ల్యాబ్స్కి ఏదో ఉంటుంది, ఎందుకంటే ఎవ్రీ టైం నేను ఏదో ఒకటి మర్చిపోతా. ఇక్కడ ల్యాబ్ విషయంలో చాలా స్ట్రిక్ట్ ఉంటారు. లైక్ ల్యాబ్కి మనకి లాకర్ ఒకటి ఉంటుందన్నమాట, మన థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి. దాంట్లో ల్యాబ్ కోట్ అవన్నీ ఉంటాయి, మీకు చూపిస్తా. సో వాటిని నేను మర్చిపోతాను. ఇన్ కేస్ అది తెస్తే ల్యాబ్ నోట్స్ మర్చిపోతాను, లేదా ల్యాబ్ మాన్యువల్ మర్చిపోతాను. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళాలి, లేదా మా ఫ్రెండ్స్ అయినా తీసుకెళ్ళాల్సి వస్తుంది. బట్ ఈసారి ఏది మిస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నా. ఇప్పుడే రూమ్కి అయితే వచ్చాను అండ్ ఇప్పుడు టైం 1:30 అయింది. నాకు 3కి షిఫ్ట్ ఉంది, అంటే మనం 2:30కి అలా స్టార్ట్ అవ్వాలి. అండ్ ఇప్పుడైతే నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. సో సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేద్దాం అనుకుంటున్నా. వర్షం పడుతుంది, సో వేడివేడిగా తినాలనిపిస్తుంది. అండ్ అదైతే సింగిల్ దాంట్లో అయిపోతుంది. నేనైతే ఇప్పుడు షిఫ్ట్కి వెళ్తున్నా గైస్. లైక్ ఇలానే ఉంటుంది డైలీ. సో వీడియోస్లో చూస్తారు కదా, అవన్నీ ఎప్పుడో ఒకసారి ఉంటాయి. బట్ డైలీ ఇంతే, కాలేజ్కి వెళ్ళడం, రావడం, తినడం, పడుకోవడం. షిఫ్ట్ ఉంటే షిఫ్ట్కి వెళ్ళడం. సో మ్యాక్సిమం లైఫ్ అంతా ఇలానే సరిపోతుంటుంది. సో కొన్ని డేస్ ఎప్పుడైనా హాలిడేస్ లేదా ఏమైనా లీవ్ అలా ఉంటే అప్పుడు ఇంకా వేరే థింగ్స్కి టైం ఉంటుంది. ఏంటంటే ఇప్పుడు మనకి చాలా వర్క్స్ ఉన్నాయి. నేను ఇప్పుడే షిఫ్ట్ నుండి వచ్చా కదా, అండ్ ఇవైతే నా దగ్గర శాండ్విచెస్ ఉన్నాయి. లైక్ మా యూనివర్సిటీలో ఏదో ఒకటి ఈవెంట్ జరిగితే ఇచ్చారు. అది ఇప్పుడు చేశాక మనం ఒకటి లాండ్రీకి వెళ్ళాలి, అక్కడ నుండి టెస్కోకి వెళ్ళాలి. బికాస్ ఫ్రిడ్జ్ అంతా ఖాళీ అయిపోయింది, నా దగ్గర వెజిటేబుల్స్ ఏం లేవు. అయితే మనం లాండ్రీకి వచ్చామన్నమాట బట్టలు వేయడానికి. సో ఇదే మనకి లాండ్రీలా ఉంటుంది, కింద వాషింగ్ ఉంటుంది, పైన డ్రయర్ ఉంటుంది. ఇప్పుడైతే ఫుల్ చల్ల గాలి, అసలు టెంపరేచర్ 10 ఉంది, బట్ -2 -3 ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది. గాలి అయితే చాలా వస్తుంది. అండ్ ఈ చల్లగాల్లో నేను జాకెట్ మర్చిపోయా. టెస్కో అంటే ఒక సూపర్ స్టోర్లా, లైక్ మనకి అన్నీ అక్కడ దొరికేస్తాయి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అండ్ క్లోత్స్ ఉంటాయి, ఇంటికి కావాల్సిన థింగ్స్ అన్నీ ఉంటాయి. నేను ఎవ్రీ వీక్ వెళ్ళాను, కానీ మోస్ట్లీ 10 డేస్కి ఒకసారి వెళ్తాను. లైక్ చికెన్, ఇంకా కొన్ని వెజిటేబుల్స్ ఎవ్రీ వీక్ అయిపోద్ది కదా, సో అవి తీసుకోవడానికి. అండ్ మష్రూమ్స్ ఒకటి తీసుకోవాలి. ఎవ్రీ టైం గ్రాసరీ షాపింగ్కి అలా వెళ్ళేటప్పుడు నేను లిస్ట్ రాసుకుంటా, సో దట్ నాకు అవసరమైనవి తీసుకుంటా, అనవసరమైనవి కాకుండా. షాపింగ్ అయ్యాక నేను ఇంకా డిన్నర్ కంప్లీట్ చేసి లైబ్రరీకి వచ్చా. బికాస్ ఎవ్రీ టైం నాకు ల్యాప్టాప్ అవసరం ఉంటే నేను లైబ్రరీలో తీసుకుంటా. లైక్ మనకి ఫ్రీగా ఇస్తారు యూజ్ చేసుకోవడానికి. మనది కంప్లీట్ అయ్యాక మళ్ళీ ఇచ్చేయాలి. అండ్ నేను ఇంకా ఫుల్ టైర్డ్ అయిపోయా. అప్పటికే 11:30 12 అయిపోయింది టైం. సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.